హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే ఉగాది స్పెషల్ అంటే కంపల్సరీ ఉగాది పచ్చడి అయితే చేస్తాం కదా. ఉగాది పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను. కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ ఉగాది పచ్చడి అనమాట. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో తురిమిన బెల్లం, అంటే నేనైతే ఒక కుందు వరకు తీసుకున్నాను. ఇలా సన్నగా తురిమేసుకుని ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, వేసి అయినట్టు వేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే కొంచెం కారం, ఇదేంటంటే టేస్ట్ మంచిగా ఉంటుంది వేసుకుంటే కనుక. అలాగే కొంచెం చింతపండు పులుసు, అంటే చింతపండు ముందుగా మనం నానబెట్టేసేసుకోవాలి. నానబెట్టుకుంటే అప్పుడు చింతపండు గుజ్జు వస్తుంది అనమాట. దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. అలాగే కంపల్సరీ ఉగాది పచ్చడి అంటే కావాల్సింది మామిడికాయ ముక్కలు. అవైతే నేను సన్నగా కట్ చేసుకొని అలా వేసేసేసాను. చూసారు కదా బౌల్లో. చూస్తాకైతే చాలా బాగుంది. నాకైతే టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఉండేది ఉగాది పచ్చడిలో వేయాల్సింది ఉగాది పువ్వు. ఇంకా ఈ ఉగాది పువ్వు అయితే ఇందులో వేసుకోవాలి. కానీ ఇది చేసేటప్పుడైతే ప్రాసెస్ ఉంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఉగాది పువ్వు డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత మనం మొత్తం పాతకాలంలో ఏంటంటే పల్లెటూర్లలో ఒక చాటలో వేసి విసురుతారనమాట. దాని తర్వాత వచ్చేది ఈ పువ్వు. ఇది వేస్తే చాలా బాగుంటుంది, చేదు కూడా ఎక్కువ ఉండదనమాట. ఇప్పుడు పువ్వు కూడా వేసాం కదా, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట స్పూన్తో. చూసారు కదా, బెల్లం ఆల్రెడీ తురిమిందే వేసాం కాబట్టి ఆటోమేటిక్గా కరిగిపోతుంది. దీనిలో టేస్ట్ చింతపండు, వేప పువ్వు, మామిడికాయ అనమాట. ఇంకా ఉగాది పచ్చడి అంటే షడ్రుచులకు నిదర్శనం అంటారు. షడ్రుచులు అన్నీ వేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ ఒక ఫ్రూట్ మిక్స్ చేసుకోవాలి. నేనైతే బనానా వేస్తున్నాను. యాక్చువల్లీ అందరూ బనానా అయితే వేస్తారు, చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా సన్నగా స్లైడ్సెస్గా వేసుకుని పిల్లలకి పెడితే కూడా చాలా బాగుంటుంది. ఉగాది పచ్చడి చాలా హెల్దీ కూడా, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం చేసుకుంటాం. వేప పువ్వు అనేది ఎప్పుడు రెగ్యులర్గా దొరికేది కూడా కాదనమాట. ఇంకా ఉగాది పచ్చడిలో బనానా కూడా వేసేసి అలా మిక్స్ చేస్తాము. ఇంకా ఫైనల్గా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టడమే ఇంకా మిగిలిందనమాట. ఇంకా నైవేద్యం పెట్టి టేస్ట్ చేయాలి. ఎనీవే ఉగాది పచ్చడి అయితే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆంధ్ర స్టైల్ ఉగాది పచ్చడి పల్లెటూర్లలో ఇలాగే చేస్తారు. కొందరు ఏంటంటే ఇలా గుజ్జుగా చేయరనమాట, నార్మల్గా చేసేస్తారు పచ్చడిలాగా. బట్ కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎనీవే అందరికీ హ్యాపీ ఉగాది. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.